నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. కర్నూలులో వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో ఎల్లప్ప అధ్యక్షతన ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ నందు వికలాంగుల సింహగర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల సంఘాల జేఏసీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ అకాల మరణానికి ముఖ్య అతిథులు శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల పట్ల కక్షపూరితమైన ధోరణితో ఉందని, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి విభిన్న ప్రతిభావంతులకు ఏ రంగంలోనూ న్యాయం చేయలేదని, చంద్రబాబు నాయుడు పెంచిన 3000 పింఛన్ తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా విభిన్న ప్రతిభావంతుల కోసం అమలు చేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గోనుగుంట్ల కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. అదేవిధంగా సభాధ్యక్షులు ఎల్లప్ప మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా వికలాంగులకు మోసం చేసిందని, వికలాంగుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వికలాంగుల జీవితాలతో ఆడుకుంటోందని, తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు RPWD 2016 చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు. గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మాజీ చైర్మన్. ఈరోజు కర్నూలులో విభిన్న ప్రతిభావంతుల గర్జన జరిగింది. బ్రహ్మాండంగా వేల సంఖ్యలో విభిన్న ప్రతిభావంతులంతా కూడా ఈ యొక్క రాయలసీమ జిల్లాల నుంచి వచ్చారు. ఏదైతే ఒక సంఘటన, ఏదైతే ప్రకాష్ చనిపోయాడో అతని ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మేము సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం 6000 రూపాయల పెన్షన్ పెంచాలని చెప్పేసి, ఇల్లు లేని విభిన్న ప్రతిభావంతులకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఉపాధి కోసం రుణాలు ఇవ్వాలని చెప్పేసి, వివాహం చేసుకుంటే 2 లక్షల రూపాయలు వివాహ బహుమతి ఇవ్వాలని చెప్పేసి, అనేక సంక్షేమ కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొనసాగిస్తానని చెప్పి కొనసాగించకుండా అబద్ధాలు మాట్లాడి మోసం చేశాడు మా విభిన్న ప్రతిభావంతులను కూడా. దాదాపుగా 90,000 మంది విభిన్న ప్రతిభావంతులకు పెన్షన్ తొలగించాడు. వాళ్ళకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పేసి, అదేవిధంగా మోటార్ వాహనం ఉందని చెప్పేసి కూడా తొలగించేశాడు. తప్పనిసరిగా 90,000 మందికి రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా పెన్షన్లు తిరిగి చెల్లిస్తామని చెప్పి తెలియజేస్తూ, విభిన్న ప్రతిభావంతుల్ని ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి దుర్మార్గానికి విభిన్న ప్రతిభావంతులు విస్మరించేసి సంక్షేమ కార్యక్రమాలని నిలిపివేశాడు. దానికి రేపు ఎన్నికల్లో బుద్ధి చెప్తారని చెప్పి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఐకమత్యంతో ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు జరిగిన ఈ వికలాంగుల సింహగర్జన మహాసభ ఉద్దేశం ఏంటంటే, వికలాంగుల యొక్క మనోభావాలను, వికలాంగులకు సంబంధించిన సామాజిక సంక్షేమాన్ని ఎంతో దూరం చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 3000 రూపాయల పెన్షన్ మాత్రమే అమలు చేస్తున్నానని చాలా అట్టహాసంగా చేస్తూ, కేవలం గతంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు. ఎన్నో కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి మా యొక్క సామాజిక సంక్షేమానికి ఈ ప్రభుత్వాలన్నీ మరి ఎంతో తోడ్పాటును అందించేటివి దోహదపడ్డాయి. గతంలో ఇదే మన యొక్క 2019 కంటే ముందు ఎన్నో మేము వీల్ చైర్లు, అదేవిధంగా బ్యాటరీకి సంబంధించినటువంటి ట్రైసైకిల్స్, స్కూటీలు కూడా మరి ఎంతో మందికి అందడమైంది. ఈ ప్రభుత్వం వచ్చాక కేవలం ఒక్కరికి కూడా ఒక్క సైకిల్ కూడా అందలేదు. అదే విధంగా ఎన్నో రకాలుగా ఇదైపోయినారు. సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి కళ్ళు తెరుచుకుని రాబోయే రోజుల్లో ఈ సంక్షేమానికి మరి దోహదపడితే మరి అది బాగుంటుంది. లేదంటే వికలాంగులందరూ రేపు జరగబోయే ఏప్రిల్లో ఎన్నికల్లో ఓటు బ్యాంకు రూపంలో మీకు తగిన బుద్ధి కూడా గ్యారెంటీ మేము చెప్తామని చెప్పి ఈ సభాముఖంగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వచ్చేసి బీసీ నగర జేఏసీ జిల్లా అధ్యక్షుడిని. వికలాంగుల సింహ గర్జనకు ఎందుకు పెట్టామంటే, మా వికలాంగులకు 2019 నుంచి ఉన్న పెన్షన్ మాత్రం, అలాగే చంద్రబాబు గారు ఉన్నప్పుడు సీఎం గా ఉన్నప్పుడు ఉన్న పెన్షన్ 3000 ఎలా అయితే ఇచ్చారో ఆయన ఎలా అయితే ఇచ్చారో ఇప్పటి వరకు జగన్ వచ్చినా కూడా మాకు పెన్షన్ అనేది పెంచలేదు. మాకు ఆయన నుంచి ఎటువంటిది ఏ చిన్న సాయం కూడా లేదు. సో మాకు 6000 పెంచాలి, పెన్షన్ పెంచాలి, మాకు తగిన సౌకర్యాలు చేయాలి.
అని కోరుకుంటున్నాం. డిమాండ్ చేస్తూ మా డిమాండ్స్ అన్ని ప్రతి ఒక్కటి ఈ 2 రోజుల్లో మా డిమాండ్ ని క్లియర్ చేయకుంటే మేమంటూ ఓట్స్ అనేది ఆయన గారికి చెల్లించాము, వెయ్యం కూడా. సో నా పేరు పుజారి అనితాబాయ్, డిస్టిక్ ఒల్గొంద మండలం నరణికి తాండా నుంచి మాట్లాడుతున్నాం. సో థ్యాంక్ యూ. ఎల్లప్ప గారు ఈ కార్యక్రమానికి సామాజిక కార్యకర్త అయినటువంటి మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు సునీల్ గారు, వార్తాదేశ శ్రీనివాసులు గారు, దక్షిణ రాష్ట్రాల విభిన్న ప్రతిభావంతుల కరణ్ గారు, గిట్టయ్య గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఐ, బిసి నాగరాజు గారు జేఏసీ అధ్యక్షులు, కె ఈరన్న గారు జేఏసీ కోసేద గారి, వీరారెడ్డి కడప రాష్ట్ర నాయకులు, రాజేష్ నాయుడు గారు అనంతపురం జిల్లా నాయకులు, మద్దిరెడ్డి గారు టీడీపీ జిల్లా అధ్యక్షులు, విఎస్ శివశంకర్ గారు జేఏసీ నాయకులు, రమణారెడ్డి గారు, పాలకుళాయమ్మ గారు, తిరుపతయ్య గారు, వేణుగోపాల్ గారు, భాగ్యలక్ష్మి గారు, కోనగుంట్ల శ్రీనివాసులు గారు, ఇంకా వేదికమైనటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనందరికి కూడా చాలా బాధాకరమైన రోజు. అందరం అనుకున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మనల్ని విస్మరించారు, ఏ విధంగా ప్రభుత్వం కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో మీరంతా వేదికమైనటువంటి నాయకులు మీరందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. దురదృష్టం నిన్న ప్రకాష్ ఆటోలో ఈ కార్యక్రమాన్ని గురించి అందరికి చెబుతూ రాత్రికి ఇంటికి చేరుదామన్న సమయంలో ఆటో ట్రాక్టర్ యాక్సిడెంట్ కావటం, మన మధ్య లేకపోవటం అనేది మనందరికి కూడా బాధగా ఉంది. వాళ్ళ కుటుంబంతో పాటు నేను వారి కుటుంబానికి మీ అందరి తరఫున అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రకాష్ ఎక్కడున్నా కూడా మీ సిద్ధాంతాల కొరకు మీరు ఎన్ని ఒత్తిడులున్నా కూడా మా విభిన్న ప్రతిభావంతుల కోసం మీరైతే పోరాటం చేశారో ఆ పోరాటాన్ని కొనసాగిద్దామా వాయిస్ రావాలి, కొనసాగిద్దాం. తప్పనిసరిగా ఏదైతే ప్రకాష్ మా దివ్యాంగులందరికీ నిరుద్యోగులైనటువంటి దివ్యాంగులకి రుణాలు ఇవ్వాలి, నడవలేని వాళ్ళకి మోటరైజ్డ్ వాహనాలు ఇవ్వాలి, అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగులకి ఉద్యోగం రావాలి, బ్యాక్లాగ్ పోస్టులు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఫిలప్ చేయాలి, రాజకీయాల్లో కూడా మా వాళ్ళు రాణించాలని చెప్పేసి కోరుకున్నటువంటి ప్రకాష్ యొక్క ఏదైతే కోరిక ఉందో దాన్ని తప్పనిసరిగా మన మధ్య లేకున్నా కూడా మనందరం ముందుకు తీసుకుపోదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, నిన్న నేను తెలుగుదేశం పార్టీ జనసేన బహిరంగ సభ ఉంటే తాడేపల్లి గూడానికి వెళ్ళాను. రాత్రి అక్కడ సభ అయిపోయేంత వరకు కూడా వేదిక మీద ఉండి నేను ఈ కర్నూలు సభకు రావాలని చెప్పి నేను వస్తున్న సమయంలో ఒక మిత్రుడు ఫోన్ చేసి ఇట్లా ప్రకాష్ చనిపోయాడంటే నాకు ఎంతో బాధ కలిగి రాత్రంతా ప్రయాణం చేసి 5 గంటలకు నేను ఈ కర్నూలుకి చేరుకున్నానని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరులారా, నిజంగా నాకు చాలా బాధ కలిగింది.
ఈ రోజున మన మధ్యలో ఉండేవాడు. ఆ వ్యక్తి లేడు. కానీ ఎవరైనా సరే మీరు దయచేసి అక్కడ భోజనం ఇప్పుడు మొదలవుతలేదు. దయచేసి మీరందరూ ఇక్కడ రావాల్సిందిగా పోతా ఉన్నారు. ఎవరు కూడా అక్కడ ఉండొద్దండి. అక్కడ వాళ్ళు వాలంటీర్స్ ఉన్నారు, వాలంటీర్స్ మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళు ఇక్కడ వచ్చేసేయండి ప్లీజ్. చాలా ముఖ్యమైన సందేశాన్ని వినాల్సి నొక్కగలుగుతాడు. ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 3,000 తప్ప మాకేమన్నా 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చావా? లేక మా వాడు వివాహం చేసుకుంటే ఏదైతే వివాహం పోతే 2 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇచ్చావా? ఇచ్చారా? ఏం ఎందుకు అంటే మా విభిన్న ప్రతిభావంతులంటే అంత చేతగాని వాడు అనుకుంటున్నావా? ఎందుకంటే లేదు లేదా శ్రీనివాస్ రోజు పొద్దున్నే ఫోన్ చేస్తాను నాకు, తెల్లవారుజామున 5 గంటలకే చేస్తాడు. చేసి చంద్రబాబు గారికి చెప్పండి సార్ అది చేయాలి ఇది చేయాలని పాపం సూచన చేస్తుంటాడు. ఆ శ్రీనివాస్ సలహాలు తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రం బాగుపడేదండి. 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో రాజధాని లేని రాష్ట్రం ఏది? ఏది? గట్టిగా ఏం సిగ్గుగా లేదా? సిగ్గుగా లేదా? సిగ్గుగా ఉందా లేదా? మనందరికి కూడా మన శరీరానికి తలకాయ ఎంత అవసరమో రాష్ట్రానికి కూడా రాజధాని అంతే అవసరం. ఒకటి బాడీ ఉంటే పని చేయదు శరీరం, తలకాయ కూడా ఉండాలి. రాజధాని ఉంటేనే, రాజధాని ఉండటం వల్ల కొన్ని కంపెనీలు వస్తాయి, కంపెనీల్లో కొంతమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రంలో ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మన దివ్యాంగులకు 3,000 కాదు 5,000 ఇవ్వచ్చు, 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వచ్చు. కనీసం ఇటువంటి ఆలోచన కూడా లేకుండా ఈ ముఖ్యమంత్రి గారికి ప్రజలు 151 స్థానాలు ఇచ్చారు కదా అని చెప్పేసి దాన్ని అడ్డు పెట్టుకొని కేవలం ముఖ్యమంత్రి గారు వ్యాపారం చేసుకున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఆయన సొంతానికి అవునా కాదా చెప్పండి? అవునా కాదా? అవునా కాదా? 100% నిజం. కాబట్టి ఇలాంటి విషయాలు నేను రాష్ట్రంలో అనేక సభల్లో నేను చెప్తున్నా కూడా ఆమె కూడా 2-3 కేసులు పెట్టారు. కానీ నేను భయపడలేదు. బాబాయిని చంపి కోడి కట్టి డ్రామా వేసి ముఖ్యమంత్రి అయ్యాడు. నేను రోమన్ క్యాథలిక్. జగన్మోహన్ రెడ్డి ఏ కులం అయితే అదే కులానికి మతానికి సంబంధించిన దొంగదారిలో బాబాయిని చంపి అడ్డదారిలో ముఖ్యమంత్రి అయ్యాడు. మనలో కూడా అడ్డదారులు దొక్కమంటాడు. మనం దొక్కుతావా? వాడు చేసేది మనం చేస్తావా? మనం నీతి గల్లోలం, నిజాయితీ గల్లోలం. చూడాల సమయం అంతా కూకుంది. పెద్దలు అన్నయ్య గారు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి లాగా మనం చెయ్యం. వాడు దొంగదారిలో వచ్చాడు, దొంగదారిలో పోతాడు. మనందరం సోషల్ మీడియా ద్వారా వాడిని ఇంటికి ఒప్పించాలా? మనకి చేతలైన ఆయుధాలు బట్టి సోషల్ మీడియా ఫోన్ ఉంది మన దగ్గర. 3 కేసులు పెట్టారు. ఎవరికి భయపడాలని పర్లేదు. మనం రోడ్ల మీద కూర్చున్నాం. తాడేపల్లి రావాల్సిన పర్లేదు. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయండి. మనల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన వాడు ఏం చేయలేడు. మనల్ని ఎత్తపోయి తీసుకుపోయి వాడు ఏం చేసుకుంటాడు? మన మీద కేసు పెట్టినా ఏమి కాదు. దయచేసి సోషల్ మీడియా ద్వారా మనం వాడిని ఇంటికి పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.